శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకర్ద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగదంబామయమైన ఈ సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఆ దివ్యమైనటువంటి అమ్మవారి యొక్క మంత్రస్వరూపాన్ని ఇందులో ఆవిష్కరిస్తూ కాది క్షాంత సువర్ణ బిందు సుతను. కాది కా ఆది కాది అంటే కాతో మొదలయ్యేటటువంటి మంత్రము. ఇక్కడ రెండు భాగాలు చేసుకోవాలండి. కాతో మొదలై క్షాతో అంతమైందని అర్థం చెప్పుకోకూడదు. కాది ఒకటి, క్షాంత ఒకటి. అంటే కాతో మొదలయ్యేది ఒకటి, క్షాతో మొదలయ్యేది ఒకటి. ఇలా ఉన్నటువంటి సువర్ణములు ఏవైతే ఉన్నాయో వాటికి బిందువులు చేర్చగా అది నీ స్వరూపమైందమ్మా అన్నాడు. కాది క్షాంత సువర్ణ బిందు సుతను. కాది అన్నప్పుడు కాతో మొదలైనవి అంటే మొత్తం పంచదశి కకారంతో మొదలవుతుంది. అందుకే కాది విద్య అంటేనే 15 అక్షరాలు పంచదశి విద్య అని అర్థం. ఎందుకంటే పంచదశికి మొత్తం శ్రీ విద్యలో 3 సంప్రదాయాలు ఉన్నాయి. కాది హాది సాది అని. హకారంతో మొదలయ్యేది హాది విద్య, సకారంతో మొదలయ్యేది సాది విద్య. అవన్నీ ఆ భేదములు వేరు, కానీ లోకంలో ప్రసిద్ధి కాది విద్య, అది గొప్పది. అందుకే భగవత్పాదుల వారు కూడా కాది విద్యను అనుసరించే ఈ స్తోత్రం రచించారు. త్రిశతి భాష్యం, త్రిశతి కూడా కాది విద్యను అనుసరించే ఉంటుంది. కకారంతో మొదలవుతున్నాయి. అందుకే కాది విద్య ప్రధానం. అందుకే కా ఆది, కాతో మొదలయ్యే 15 అక్షరాలు నీ స్వరూపం. రెండవది క్షాంత సువర్ణ బిందు, క్షాతో పూర్తయ్యే మంత్రములు అన్నారు. క్షాతో పూర్తయ్యేది అనగానే అకారం నుంచి క్షకారం వరకు అర్థం. ఇక్కడ కానీ అకారం నుంచి క్షకారం వరకు ఉండేటువంటి మాలిని మంత్రం, దాన్ని మాలిని మంత్రం అంటారు. మాలంటే వరుస, అక్షరముల వరుస కనుక దాన్ని మాలిని. శ్రీమన్మాలిని మంత్రరాజ అన్నప్పుడు మాలిని మంత్రం అనగా అది. దాన్ని అక్షరమాలతో ఉన్నటువంటిది. అది మాతృకా వర్ణ రూపిణి అని లలితాసహస్రం చదువుకుంటున్నాం కదా. ఆ మాతృకా వర్ణములు క్షాంత సువర్ణ బిందు, అక్కడ వరకు మాతృకా వర్ణములు చెప్పారు. కనుక అమ్మ నీ రూపములు 2 రకాలు. ఒకటి కా నుంచి మొదలయ్యేటటువంటి పంచదశి అక్షరములు నీ రూపము. రెండవది ఆ నుంచి క్షా వరకు ఉన్నటువంటి 50 అక్షరాలతో వారికి బిందువు చేరాలి. అంటే ఆ అం ఆం ఇం ఇం అని బిందువు చేరగా ఏర్పడినటువంటి ఆ సువర్ణ బిందువులతో ఏర్పడి నీ సుతనువును ధ్యానిస్తున్నాం. అందుకే మాతృకా వర్ణములతో చెయ్యమని గురువు ఆదేశించగానే శిష్యుడు పరవశించబడదు, అదొక ఉపదేశం. అప్పుడు అంటాడు మూక కవి, ఆదిక్షన్ మమ మమ గురురాట్ ఆదిక్షాంతాక్షరాత్మికాం పరాం విద్యాం స్వాదిష్టచాపదండాం నిదిష్టామేవ కాంచి నిలయామి. మా గురువుగారు అకారం నుంచి క్షకారం వరకు ఉన్నటువంటి మంత్రములు ఉపదేశం చేశారు. నేను అంత అదృష్టవంతుణ్ణి. ఆ అక్షరాల్లో ఉండే చైతన్యమంతా ఒక రూపం ధరిస్తే ఎలా ఉందంటే స్వాదిష్ట చాపదండం అంటే చెరకు వెళ్ళి చేతిలో పట్టుకుని మా ఎదురుగా కాంచీపురంలో కనబడుతుంది ఆవిడే అన్నారు మూక కవి. అంటే అక్షరస్వరూపుడైన తల్లే అమ్మ కామాక్షి. అందుకే శ్రీ విద్యలో ప్రత్యక్షరము అమ్మవారి రూపంగా చూడడం కనబడుతుంది. ప్రధానంగా పంచదశి చేసిన 50 వర్ణరూపిణి 50 పీఠరూపిణి అనేటువంటి తల్లి మాతృకా వర్ణరూపిణి కూడా. అందుకే 50 అక్షరాలు, ప్రతి అక్షరం ఒక శక్తిపీఠం. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇలా భావిస్తే అక్షరాలపై ఎంత గౌరవం ఏర్పడుతుందో. అలా అన్నప్పుడు అక్షరం మంత్రం అవుతుంది. అక్షరాలను ఇష్టానుసారం వాడు, చాలా జాగ్రత్తగా వాడుకుంటాం. ఇక్కడ అంత గొప్పది. అందుకే శబ్దబ్రహ్మ అక్షరములుగా వ్యక్తం అవడం ఉన్నదే అది చాలా విశేషమైన అంశం. అందుకే మహన్యాసం చేసేటప్పుడు రుద్రంలో కూడా అభిషేకంలో ఆ అక్షరములతో న్యాసం చేసుకోవడం కనబడుతుంది. అలాగే వైష్ణవ సంప్రదాయంలో ప్రతి సంప్రదాయంలో కూడా అక్షరములను భగవత్ స్వరూపంగా చూడడం కనబడుతుంది. అందుకే అక్షర రూపిణిగా అమ్మవారిని చూపిస్తూ ఆ సువర్ణములు, ఆ మంచి అక్షరములు బిందువులతో కలియగా నీ రూపమమ్మ అన్నారు. కాది క్షాంత సువర్ణ బిందు సుతను సర్వాంగ సంశోభితాం. ప్రతి శరీర భాగము కూడా అన్ని శోభలతోనూ సంపూర్ణ సులక్షణాలతో ఉన్నది నీ స్వరూపం. అంతేకాదు నీ స్వరూపం అలా ఉంటే నీ చరిత్ర చాలా గొప్పదమ్మా అన్నారు. అమ్మవారికి 2 ఉంటాయి, రూపము
చరిత్ర, నామము. నాలుగోది చెప్పాలంటే తత్వం. ఏ దేవతకైనా ఉపాసనలో 4 ఉంటాయండి: నామం, రూపం, చరిత్ర, తత్వం. నామం మనం జపం చేసుకోవడానికి పనికొస్తుంది, రూపం మనం ధ్యానించడానికి పనికొస్తుంది, చరిత్ర శ్రవణం చేయడానికి, స్మరణం చేయడానికి పనికొస్తుంది. ఇక్కడ చరిత్ర అంటే వాళ్ళు ఏదో ఒక పని చేస్తే అదే చరిత్ర. అందుకే అమ్మవారి చరిత్ర ఏమిటి అంటే భండాసుర సంహారం. అమ్మవారి చరిత్ర ఏంటంటే శుంభనిశుంభ చండముండ మధుకైటభుని సంహరించడం. అమ్మవారి చరిత్ర ఏంటంటే భక్తులను అనుగ్రహించే లీలలు. వీటిని లీల అంటారు. చరిత్రకే లీల అని పేరు. అదే చరిత్ర స్థానంలో లీల రాసుకోవచ్చు. ఎందుకంటే మానవులకు కూడా చరిత్ర ఉంటుంది. చరించితే చరిత్ర. చరించుట అంటే నడుచుట, అంటే ఏదో ఒకటి చెయ్యడం, అదంతా చరిత్రే. కానీ మానవులకు చరిత్ర అనొచ్చు, కానీ భగవంతుడికి లీల అనాలి. ఎందుకంటే ఆ చరిత్ర చెయ్యక తప్పని కర్మం అనుకుంటుంది. కానీ భగవంతుడికి అవసరం లేకుండా అనుగ్రహించడం కోసం చేస్తాడు గనక అనుగ్రహార్థం చేసే భగవత్ కార్యమును లీల అంటారు. అందుకే లీల అని వచ్చింది. నామం, రూపం, లీల. ఈ 3 భక్తులను ఆకర్షిస్తుంటాయి. నామం అంటే పులకిస్తారు, రూపం తలుచుకుంటే మనస్సార్ద్రమవుతుంది, ఆ లీలలు తలుచుకుంటే మురిసిపోతారు. క్రమంగా లీలల్లో, నామంలో, రూపంలో తత్వం ఏమిటో తెలియాలని రుచి అప్పుడు కలుగుతుంది. ఆ తత్వం రుచి తెలిస్తే ఇంక ముక్తే. అందుకు ఎప్పుడైనా ఉపాసనలో ఈ 4 గుర్తుపెట్టుకోవాలి: నామ, రూప, లీల, తత్వములు. వాటన్నిటిని ఇందులో చూపిస్తున్నారు. శంకరానందుల వారు ఎంత తత్వాన్ని మనకు అందించారు. అసలు కర్మాకర్మ వివర్జితాం, సంగాసంగ వివర్జితాం, సారాసార విచార చారు చిత్రం అన్న మాటల్లోనే ఎంత తత్వ పుష్టి ఉందో మనకు తెలుస్తుంది. ఇక్కడ కూడా ముందు అమ్మవారి అక్షర రూపాలను చూపించి తర్వాత అమ్మవారి చరిత్రను చూపిస్తున్నారు. నానావర్ణ విచిత్ర చిత్ర చరిత చాతుర్య చింతామణి. ఇందులో చరితాం అని కూడా అనుకోవచ్చు, లేదా చరిత కలిపేస్తే సంధి అవుతుంది. సమాసంగా అర్థం చెప్పుకోవచ్చు. ఎలాగైనప్పటికీ అనేక రకాలుగా వర్ణించదగినటువంటి విచిత్రమైన, చిత్రమైన చరిత్ర కలిగినది. విచిత్రం అంటే వివిధములైనటువంటి శోభలతో కూడిన. చినుమతి అనేక వర్ణాహ ఇది చిత్రమని. కానీ అనేక వర్ణములు వెజ్జల్లుతుందట తల్లి. అలాంటి అనేక వర్ణములతో, ఉదాహరణకి లలిత అంటే అరుణ, శ్యామలాంబిక అన్నప్పుడు శ్యామల వర్ణంతో ప్రకాశిస్తోంది. వారాహి అంటే ఇంద్రనీలమణి కాంతులతో ఉన్నది. సరస్వతి అంటే తెల్లగా కనిపిస్తుంది. లక్ష్మి అంటే బంగారం. ఇలా నానా వర్ణములతో ఆ తల్లి వివిధములైనటువంటి శోభల్ని వెదజల్లుతూ ఉన్న చిత్రమైన చరిత్రలు. అమ్మవారి చరిత్రలన్నీ చిత్రములే. చిత్రం అంటే ఆశ్చర్యం అని అర్థం. చిత్రమైన చరిత్రల్ని చూపిస్తున్నటువంటి తల్లి. ఆ చిత్రమైన చరిత్రలు చూపించడంలో చాతుర్యం ఉంది అమ్మవారికి. అంటే నైపుణ్యం. ఏది, ఎందుకు, ఎలా చేస్తున్నదో ఆ తల్లికి తెలుసు. నిపుణంగా చేస్తుంది. లేకపోతే భండాసురుడు అన్ని బండ సైన్యాలను తీసుకు మీదకు వచ్చినప్పుడు ఎంత నిపుణంగా ఏ శక్తిని పంపించి ఏ దుష్టుణ్ణి ఎలా సంహరించాలో చేసిందంటే చాతుర్యం కాకేమిటి. ప్రతి చరిత్రలో ఈ చాతుర్యం కనబడుతుంది. మధుకైటభ సంహారం చేయడంలో కానీ, శుంభనిశుంభ చండముండ మహిషాసురాది ధనుజుల్ని సంహరించడంలో కానీ ఈ చరిత్ర చూపించింది. అలాగే పర్వతరాజు పుత్రిగ్గా పుట్టి తపస్సును ఆచరించి శివుని చేపట్టడంలో కూడా చిత్రము ఉంది, చాతుర్యము ఉంది. చిత్రం అంటే ఆశ్చర్యం, చాతుర్యం అంటే నైపుణ్యం. కనుక అమ్మ కథలన్నిట్లో చిత్రం, చాతుర్యం అని 2 లక్షణాలు కనబడుతుంటాయండి ఇక్కడ. అంటే ఆశ్చర్యమైనటువంటి విధానం ఒకటి ఉంటుంది, నైపుణ్యం అని ఉంటుంది. వీటితో అమ్మ ఏం చేస్తుందంటే చింతామణి అన్నారు. ఆ చరిత్రలతో ఆ తల్లి ఒక చింతామణిగా ప్రకాశిస్తుంది. చింతామణి అంటే చింతన చేసిన వారికి కావలసినది ఇస్తుంది. అసలు ఆవిడ ద్వీపమే మణి ద్వీపం, ఆవిడ ఉండే గృహం చింతామణి గృహం, ఆవిడ భక్త చింతామణి. చింతామణి అంటే ఏది కోరుకుంటే అది ఇచ్చే చింతామణి అంటే. కనుక అమ్మవారి చింతామణి, చింతామణి విద్య అమ్మవారిది. ఆ కారణం చేతనే ఆ చింతామణి చిత్ర చాతుర్య చరిత్రలతో ప్రకాశిస్తున్నటువంటి భక్త చింతామణి అయిన అమ్మవారికి నమస్కారము. ఇందులో లీల చూపించడమే కాకుండా వాటిని స్మరించే వారిని చింతన చేసే కోరికలన్నీ తీర్చే తల్లి అని చింతామణిగా అమ్మవారిని చూపించడం జరుగుతుంది ఇక్కడ. చిత్రానంద విధాయిని. అమ్మవారి ఇచ్చే ఆనందం ఎలా ఉంటుందంటే చిత్రానందం అంట. ఓహో, ఆనందాల్లో కూడా ఇన్ని వెరైటీలు ఉన్నాయా? చిత్రానందం ఏంటంటే ఆశ్చర్యకరమైన ఆనందం. అంటే నువ్వు కూడా ఊహించవు, ఆశ్చర్యకరమైన ఆనందం ఇస్తుంది. ఆశ్చర్యం అంటే అనుకోనిది జరగడమే ఆశ్చర్యం, అంతే కదా. అంటే నువ్వు ఎంత ఊహిస్తావో దాన్ని మించిపోయి ఉండేది చిత్రం. మన ఊహకు అందని జరిగినప్పుడు కదా ఆహా ఎంత ఆశ్చర్యం అండి అంట. ఆశ్చర్యం అంటే ఏమిటి? దీనికి అర్థం తెలుసుకోవాలి. ఎందుకంటే రచించిన వాడు శంకరానంద శంకరాచార్య అయితే ఇలాగే ఆలోచించాలి. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఉపనిషత్తు చెప్తుంది. ఈ మాటని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. ఆశ్చర్యం భగవంతుడేనండి, అద్భుతమే భగవంతుడు, మరొకటి కాదు.
అందుకే ఆశ్చర్యమైన ఆనందం అంటే బ్రహ్మానందం. అది ఎంత ఆశ్చర్యం అంటే మీరు ఎంత ఊహిస్తారో దాని మించి ఉంటుంది. అది గొప్పతనం. బ్రహ్మానందం అంటే ఎలా ఉంటుందని మీరు ఒక చోట ఊహించండి, ఎంత ఊహించినా దాని మించి ఉంటుంది. అది ఆశ్చర్యకరం. భగవంతుడిచ్చే ఆనందం ఎలా ఉంటుందంటే నువ్వు ఎంత గొప్ప ఆనందాన్ని నువ్వు ఇస్తావు దానిపైన ఉంటుంది. అది నువ్వు అంచనా వెయ్యిలో. అందుకే ఫలమపిచ వాంఛా సమధికం అన్న గొప్ప మాటని సౌందర్యలహరిలో భగవత్పాదుల వారు ప్రయోగించారు. ఇక్కడ అక్రూరుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కంసుడు పంపుతూ ఉంటే వెళుతున్నాను కదా, నన్ను ఆదరిస్తాడే కృష్ణుడు. ఎందుకంటే కంసుడు పంపించింది దురుద్దేశంతో. నా హృదయం మంచిదే, కానీ వెళ్తుంది వాడు పంపితే వెళ్ళాను కదా, నన్ను అసలు కృష్ణుడు చూస్తాడా అని సర్వం తెలిసినవాడు. ఒకవేళ చూసినా మంచివాడే కృష్ణుడు, నన్ను అర్థం చేసుకోగలడు, సర్వజ్ఞుడు కదా. మాత్రం పాదాల మీద పడితే ప్రేమగా తన చెయ్యి వేసి నా తల నిమురుతాడో అనుకుని వెళ్ళేట అక్రూరుడు. ఆయన దయను ఊహించుకున్నాడు. పంపినవాడు దురుద్దేశమే, నాకు సదుద్దేశమే కనుక నన్ను తప్పకుండా చెయ్యి వేసి ఆదరిస్తాడు అనుకుని ఇంత వెళితే ఆయన ఏం చేశారంటే ఈయన ఇంకా పాదాల మీద పడకుండానే గాఢాలింగనం చేసుకున్నట్టండి. ఇక్కడ ఇంకా పాదం మీద పడితే చెయ్యి వేస్తాడు అనుకుంటే ఏకంగా పట్టుకుని గాఢాలింగనం చేసుకున్నాడు. చూసారు, ఇది ఫలమపిచ వాంఛాసమధికం. తండ్రి తొడ మీద కూర్చోవడానికి చోటు దొరికితే బాగుండు అనుకున్నవాడు ఈ తపస్సు చేస్తే తండ్రి తాతల కంటే గొప్ప పదవి కావాలనుకుంటే నీ ముత్తాత కూడా దొరకని ధ్రువపదం ఇస్తున్నాను అన్నాడు. అది వాంఛాసమధికం. తెలుసుకోండి. ఇక్కడ అందుకు భగవంతుడిచ్చే ఆనందం ఎప్పుడు కూడా చిత్రానందమే, ఆశ్చర్యకరమైన ఆనందమే. ఇందులో మొదటి చిత్రం అంటే బ్రహ్మము. బ్రహ్మమే చిత్రం. చిత్రం వడతరోర్మూలే వృద్ధా శిష్యా గురురీవ. అది చిత్రం. అందుకే చిత్రానంద విధాయిని సుచపలాం. ఇది చాలా చిత్రమైన పదం. మంచి చాపల్యము కలది అన్నారు ఇక్కడ. అసలు చపలం అంటేనే మన చపల చిత్తం అంటూ ఉంటాం. ఒకచోట స్థిరంగా ఉండని దాన్ని మనం చపలం అంటాం. అలాగే అమ్మవారిని చపల అనొచ్చండి. అనకపోతే రోజు లక్ష్మీ అష్టోత్తర నామాల్లో ఏం చేస్తున్నారు, రథాంగ పూజ చేసేటప్పుడు ఒకవేళ చేసే మంచి అలవాటు ఉంటే ఎవరికైనా, అలాగే అమ్మవారిని చపల అనొచ్చండి. అనకపోతే రోజు లక్ష్మీ అష్టోత్తర నామాల్లో ఏం చేస్తున్నారు, రథాంగ పూజ చేసేటప్పుడు ఒకవేళ చేసే మంచి అలవాటు ఉంటే ఎవరికైనా. చంచలాయే నమః, చపలాయే నమః అంటున్నారు కదా. అసలు చపలం అంటే స్థిరంగా లేకపోవడం. అది పట్టుకుని అమ్మ చపలంగా ఉండేదాను చపలంగా ఉండేదాను అంటున్నామంటే దానికి ఏదో మంచి అర్థం ఉంటుంది, అంతే కదా. లేకపోతే అమ్మనామం ఎలా అవుతుందండి, అమ్మవారి నామం, అంతే కదా. అది తెలిస్తే సుచపలాం. అందుకే చపలం అంటే మామూలు విపరీత అర్థంలో తీయకూడదు కనుక సు అనే పదం పెట్టాడు ఇక్కడ. మంచి చాపల్యం కలిగిట. మంచి చాపల్యం అంటే ఏమిటి, ఎందుకు ఇలా చెప్పారు అంటే పరాశక్తికి చాపల్యం ఏమిటి, ఇది ఆలోచించవలసిన అంశం. చాపల్యం అంటే ఒకచోటు స్థిరముగా ఉండనిది అని అర్థం ఇక్కడ. ఎందుకంటే ఆ పరాశక్తి ఒకచోటు స్థిరంగా ఉండదు, అది సర్వము వ్యాపిస్తూ ఉంటుంది. పైగా ఆయా అర్హతలు ఉన్న వారి దగ్గర ఆయా విధాలుగా అనుగ్రహిస్తుంది. వాడు సత్కర్మ చేసినప్పుడు తగిన ఫలంగా వాళ్ళ ప్రకాశిస్తుంది, వాడు దుష్కర్మ చేసినప్పుడు వాడు విడిచిపెడుతుంది ఇక్కడ. అందుకే మహాలక్ష్మి పుణ్యం ఉన్నంతకాలం వాడి దగ్గర ఉంటుంది, వాడు పుణ్యం పోయిన తర్వాత వదిలిపెడుతుంది. అంటే కర్మఫల ప్రదాయన గనక ఆ తల్లి వాళ్ళ కర్మలను అనుసరించి ఫలములుగా వస్తూ ఉంటుంది. ఫలం వేరు ఆవిడ కాదు, ఆవిడ వేరు కాదు. ఫలం వేరు ఆవిడ వేరు కాదు. ఆనందం మనకు కలిగింది అంటే అమ్మవారు ఆనందం ఇచ్చారంటారా, అమ్మవారు ఆనంద రూపంగా వచ్చారని అర్థం ఇక్కడ. అలా వారి వారి కర్మలకి ఫలాలను ఇస్తూ వివిధములైన కర్మలకు వివిధ సమయాల్లో వివిధ కర్మలు ఇస్తున్నప్పుడు చపలత్వం లేదా? కనుక అమ్మవారు జగద్వ్యాపకంగా ఉంటూ వారి వారి కర్మలకు తగిన ఫలములిస్తూ తన యొక్క శక్తిని వివిధ సమయాల్లో వివిధ విధాలుగా ప్రసరిస్తున్నది కనుక సుచపలాం అనే మాటలు వేశారు ఇక్కడ. సుచపలాం కూటత్రయాకారిణి. ఎందుకంటే చివరికి వచ్చేసాం కదా, అది 3 కూటములు కలిపిన ఆకారం అనేది కూటత్రయ కళేబర. అది కూటత్రయ ఆకారిణి అంటే మంత్రకూటములే నీ ఆకారముగా కలిగిన దానము నువ్వు. శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీ రాజరాజేశ్వరీ అంటూ కకారంతో ఈ శ్లోకం పూర్తి చేశారు. కా దీక్షాంత సువర్ణ బిందు సుతను సర్వాంగ సంశోభితాం నానావర్ణ విచిత్ర చిత్ర చరిత చాతుర్య చింతామణిం చిత్రానంద విధాయినిం సుచపలాం కూటత్రయాకారిణీం శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీ రాజరాజేశ్వరీం. తర్వాత లకారంతో ప్రారంభమవుతున్నటువంటి శ్లోకం. ఇప్పుడు మళ్ళీ గురువుగారి శ్లోకం. భగవత్పాదుల వారు ఈ లకారంతో అమ్మవారి పూజ ఎలా పరిసమాప్తి చేస్తున్నారో చూడాలి. ఎందుకంటే నృత్యం అయిపోయింది, గీతం అయిపోయింది, రాజోపచార భక్తి ఉపచార శక్తి ఉపచారాలు అయ్యే. ఇప్పుడు అమ్మవారి కొలువండి, ఇన్ని పూజలు పొంది అమ్మవారు ఎలా కూర్చున్నారో మనకు చూపిస్తున్నారు ఇక్కడ. లక్ష్మీ మౌక్తిక లక్ష కల్పిత సిత ఛత్రం తు దత్తే
రసాదింద్రాణీ చరతిశ్చ చామరవరే ధత్తే స్వయం భారతి వీణామేణ విలోచనా సుమనసా నృత్యంతి తద్రాగవద్భావైరాంగిక సాత్వికై స్ఫుటరసం మాతస్త్వయా కన్యతాం. నీరాజనమిచ్చేటప్పుడు ఉండేటువంటి గానములు సంగీతాలు అయిపోయాయి. ఇప్పుడు అమ్మవారు హాయిగా కూర్చున్నప్పుడు ఆవిడ వినోదార్థం ఎటువంటి వైభవాలు చూపిస్తున్నారో చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కొలుచుకుంటున్నారు. ముందుగా లక్ష్మీ, ఆ లక్ష్మీదేవి గొడుగు పట్టుకుందిట. ఎలా అంటే మౌక్తిక ఛత్రం, అంటే ముత్యాల జాలర్లు వేలాడుతున్నటువంటి ఛత్రం. ఒకటా రెండో ముత్యాలు, మౌక్తిక లక్ష కల్పిత చిత ఛత్రంతో తెల్లని గొడుగు, దానికి తెల్లని ముత్యాలు లక్షల సంఖ్యలో వేలాడుతూ ఉన్నాయి. ఎలా పట్టుకున్నదిట? రసాత్, అంటే ఆసక్తితో ప్రేమగా భక్తిగా పట్టుకుంది ఆ తల్లి. ఆ తర్వాత ఇంద్రాణి చరతిశ్చ చామరవరే, ఒకవైపు ఇంద్రాణి అంటే శచీదేవి, మరొక వైపు రతీదేవి. వీరుభయులు రెండు చామరములు, శ్రేష్టమైన వింజామరలు పట్టుకుని వీచుతూ ఉన్నారు ఇక్కడ. భారతి, ఇంకా అక్కడ సరస్వతీదేవి ఉంది. ఆవిడ స్వయం వీణాం ధత్తే, వీణ మీటుతోందట. అమ్మవారు ముందు సరస్వతి వీణ మీటడం అనే అంశం మనకి నిజసల్లాపమాధుర్య వినిర్భర్సిత కచ్చపి అనేటువంటి వాక్యంలో వసిన్యాది వాగ్దేవతలు చెప్తే, భగవత్పాల్ వారి సౌందర్యలహరిలో అమ్మవారు ముందు సరస్వతి వీణ మీటడం చూపిస్తారు ఇక్కడ. ఆ భావం ఇక్కడ చూపించుకుని భారతీ వీణాం ధత్తే. ఇక దానికి తోడు ఏన విలోచనా సుమనసా, ఆ దేవకాంతలు, ఏన విలోచన అంటే లేడి చూపులు వంటి చూపులు కలిగినటువంటి దేవకాంతలు. సుమనసాహ అన్నా కూడా దేవశబ్దమే. అందుకే ఆ దేవకాంతలు అందరూ కూడాను సంరాగవత్ ఆంగిక సాత్వికై, సంరాగవత్ అంటే చక్కని రాగము కలుగునట్లుగా, అంటే అనురాగము ప్రేమ కలుగునట్లుగా అనొక అర్థము. చక్కని రాగములతో కూడినటువంటి ఆంగిక సాత్వికై, అంటే ఆంగికము సాత్వికము మొదలైనవి ఏవి నాట్యముల్లో చెప్పబడుతున్నామో, ఆంగికం సాత్వికం ఆహార్యం అభినయం అంటారు కదా. కొంతమంది ఆహార్యము ఆంగికము సాత్వికం అభినయం ఈ నాలుగు మేళవించుతూ రసములకేటట్లుగా వాళ్ళు నృత్యములు చేస్తూ గానములు చేస్తూ నేను సేవిస్తున్నారు. అంటే ఇక్కడ అమ్మవారి కొలువుని ఎలా ధ్యానించాలంటే సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అన్నట్టు చామరములు పట్టుకుని అటు ఇటు ఉన్నారు వర్ణించారు. కానీ భగవత్పాదులు వారు ఏం చేశారంటే గొడుగు పట్టుకుని లక్ష్మీదేవి, చామరములు పట్టుకుని రతీదేవి, శచీదేవి, వీణమీటుతూ సరస్వతీదేవి, మిగిలిన దేవకాంతలు గానాలు చేస్తూనూ నృత్యాలు చేస్తూనూ అమ్మవారిని కొలుచుకుంటున్నారు. ఈ దేవకాంతలందరూ అమ్మవారి స్వరూపాలే, అమ్మ నుంచి వచ్చినటువంటి వెలుగులే. వీళ్ళందరితో కొలువు తీరినటువంటి ఆ సౌందర్య లహరిని మనం ఇక్కడ ధ్యానించుకున్నాం. అటువంటి లకారంతో ఈ వైభవాన్ని మనం చింతామణి ద్వీపంలో చింతామణి సభలో దర్శించిన తర్వాత మళ్ళీ మహానుభావుడు శంకరానందుల వారు ఏమి ఇచ్చారో చూడబోతున్నాం. లక్ష్మీశాన విధీంద్ర చంద్రమకుటాద్యష్టాంగ పీఠాశ్రితాం సూర్యేంద్వగ్నిమయైక పీఠ నిలయాం త్రిస్థాం త్రికోణేశ్వరీం గోప్త్రీం గర్వ నిగర్వితాం గగనగాం గంగాం గణేశ ప్రియాం శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం. లక్ష్మీశాన విధీంద్ర చంద్రమకుటాద్యష్టాంగ పీఠాశ్రితం. లక్ష్మీ ఈశాన లేదా లక్ష్మీశాన అంటే లక్ష్మీదేవికి ప్రభు అయినటువంటి వాడంటే నారాయణుడు. ఆ నారాయణుడు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, చంద్రుడు మొదలైనటువంటి వారు తమ కిరీటములు వాల్చి నమస్కారం చేస్తున్నారు అమ్మవారికి. ఆ నమస్కారాలు పొందుతూ అష్టాంగ పీఠాశ్రితం, అష్టాంగములతో కూడినటువంటి పీఠమునందు ఉన్నది. ఇది మంత్ర సంబంధమైన స్వరూపంగా మంత్రములు ఉన్న ప్రధాన భాగములే పీఠముగా ఉండడం, ఆ పీఠమునందు అమ్మవారు ప్రకాశిస్తుండడం ఒకటి. అష్టాంగము అన్నప్పుడు పీఠశక్తులను కొన్ని ఉంటాయి. ఈ పీఠశక్తుల్లో అష్టదిశల్లోని 8 దిక్కుల్లో, అంటే 4 ప్రధాన దిశలు, మిగిలిన 4 మూలలు, విదిశలు అంటారు ఇక్కడ. ఈ దిశ విదిశల్లో ఉన్నటువంటి శక్తులతో సహా ఏర్పరచబడినటువంటి పీఠం అష్టాంగ పీఠం. అలాంటి అష్టాంగ పీఠాశ్రితాం, అటువంటి అష్టాంగ పీఠంపై ఉన్నటువంటి తల్లి. పైగా దేవతలందరూ నమస్కరిస్తున్నారు. ఇక అమ్మవారు పీఠం గురించి మరొక రహస్యం చూపిస్తున్నారు. సూర్యేంద్వగ్నిమయైక పీఠ నిలయాం. అమ్మవారి పీఠం ఏంటండి? శ్రీచక్రమే. ఆ శ్రీచక్ర స్వరూపాన్ని తెలుసుకోవాలి. అందుకే శ్రీచక్రంలో సూర్యేంద్వగ్నిమయైక పీఠ నిలయాం, సూర్య
ఇందు అగ్ని ఈ మూడింటితో కూడినటువంటి పీఠం. అది 2వ శ్లోకంలో కూడా చూపించారు. ఏణాంకానల భానుమండల, అక్కడ మనం వివరంగా చెప్పుకున్నాం. అది భగవత్పాదుల వారు చూపించారు. ఇక్కడ శంకరానందుల వారు దాన్ని తీసుకొస్తున్నారు. ఇక్కడ సూర్య ఇందు అగ్నిమయ ఏకపీఠ నిలయాం, ఈ ముగ్గురు కలిసిన ఒకే పీఠం, విడివిడి కావు. పీఠ నిలయాం త్రిస్థాం త్రికోణీశ్వరిం. ఇక్కడ భావన చేసేటప్పుడు కూడా ఆ పీఠం ఎక్కడుందంటే మా ఇంటి దేవుడి గదిలో అనే కాకుండా ఆ పీఠం ఈ శరీరం, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ప్రధానంగా 3 మనలోనూ ఉన్నాయి. మూలాధారం నుంచి లెక్క కడితే మొదట ఉండేది అగ్నిమండలం, తర్వాత ఉండేది సూర్యమండలం, శిరస్సు దాకా వచ్చేప్పుడు చంద్రమండలం. ఆ 3ఇంటితోనూ ఉన్నాం. అంతేకాదు ప్రపంచమంతా 3ఇంటితోనూ ఉన్నది. ఇది తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకంటే అగ్ని వాక్కుకి, అగ్నిర్మే వాచిశ్రిత అన్నారు. అగ్ని వాక్కుకి అధిపతి. అలాగే సూర్యుడు అనగా దృష్టి, ఇది శరీరానికి ప్రధానమైనటువంటిది. సర్వేంద్రియాణ నయనం ప్రధానం అంటాం కదా. ఇక 3వది చంద్రుడు, ఇది మనస్సు. చంద్రమా మనసోజ అంటే మాట, శరీరము, మనస్సు, వీటిని మనం త్రికరణాలు అంటాం కదా. ఈ త్రికరణాల్లో ఉండే శక్తులు సూర్య చంద్రాగ్నులు. ఈ త్రికరణాలు పనిచేస్తున్నాయంటే దేనివల్ల, ఇది పరిశీలించాలి. ఈ 3 అందరికీ తెలుసు, కానీ 3ఇంటి పని చేయించేది ఒకటి ఉంది, అదే 3ఇంట్లో వ్యాపించింది. కనుక ఈ 3 పీఠముగా ఉంటూ వ్యాపించి ఈ 3ఇంటిని పనిచేస్తున్న స్వాత్మశక్తియే లలిత. ఇది తెలుసుకోవాలి. త్రికరణాలని పనిచేస్తున్నది అదే. సూర్యేంద్వగ్నిమయైక పీఠ నిలయాం త్రిస్థాం. త్రిస్థాం అంటే త్రిస్థా త్రిపురమాలిని చదివారు కదా లలితా శాస్త్రంలో. త్రిస్థా, ఈ త్రిస్థా త్రిపుర ఒకే భావన తెలుస్తుంది. త్రిస్థా అంటే 3ఇంటిలో ఉన్నది అని అర్థం. ఏమిటా 3 అంటే ఎన్ని 3లు చెప్తున్నారు చూడండి. ఇన్ని 3లు చెప్తే ఇంకా 3 ఏమిటి అంటే 3 చొప్పున్న ఎన్నో అని. అవేంటంటే త్రయో లోకాః, త్రయో దేవాః, త్రైవిధ్యం పావకత్రయం, త్రీణి జ్యోతింషి సర్గాశ్చత్రయో ధర్మాదయస్తథా, త్రయో గుణాస్త్రయశబ్దాః, త్రయో దోషాస్తథాశ్రమాః, త్రయః కాలాస్తథావస్థా, పితరో హర్నిషాదయః, మాత్రాత్రయంచ తే రూపం, త్రిస్థే దేవి సరస్వతి అని మార్కండేయ పురాణంలో అమ్మవారిని త్రిస్థే అని సంబోధించారు. త్రిస్థ సంబోధనలో త్రిస్థే అయింది కనుక అమ్మవారి పేరండి త్రిస్థ. అమ్మా నీకు ఎందుకు త్రిస్థ అని వచ్చిందంటే 3ఇంటిలో ఉన్నావు గనక. ఏమిటా 3 అంటే త్రయో లోకాః, 3 లోకాలు, త్రయో దేవాః, 3 దేవుళ్ళు అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు, త్రైవిద్యం 3 విద్యలు అంటే ఋగ్యజుస్సామములు, పావకత్రయం 3 అగ్నులు, ఆహమనీయాగ్ని, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, త్రీణి జ్యోతింషి 3 జ్యోతులు అంటే సూర్య చంద్ర అగ్నులు, సర్గాశ్చత్రయో, సర్గాశ్చత్రయో అంటే సృష్టి స్థితి లయలు, ధర్మాదయస్తదా త్రివర్గములు 3 ధర్మాదయ, ధర్మము మొదలైనవి అన్నారు. అవి 3 త్రివర్గములు. త్రివర్గములు అంటే ధర్మార్థ కామాలు కాదండి. ధర్మము, అర్థకామాలు, మోక్షం. అర్థకామాలు కలిపి ఒకటిగానే చూసుకోవాలి ఇక్కడ. అక్కడ త్రివర్గ అనే శబ్దానికి ఇద్దాం. అలాగే ధర్మాదయస్తత త్రయో గుణాః 3 గుణాలు, త్రయశబ్దాః 3 శబ్దములు అంటే అకార ఉకార మకారములు, త్రయో దోషాః 3 దోషాలు. 3 దోషాలు అంటే వాత పిత్త కఫ ప్రతి శరీర తత్వంలో ఉండేటువంటివి. తథా ఆశ్రమాః 3 ఆశ్రమాలు అంటే బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ. సన్యాసం ఎందుకు చెప్పలేదు, తుర్యం అది 4వది. అది అది 3 గురించి చెప్తున్నారు ఇక్కడ. త్రయ కాలాః 3 కాలములు, భూత భవిష్యత్ వర్తమానములు. తథా అవస్థాః 3 అవస్థలు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు. పితరాః 3 పితరులుట. వీళ్ళెవరంటే వసురుద్రాదిత్యులు. వసురుద్రాదిత్యులు. అహర్నిషాదయ పగలు రాత్రి సంధ్య, ఈ 3. ఇన్ని 3లు వచ్చాయి చూడండి. మాత్రాత్రయం 3 మాత్రలు. 3 మాత్రం అంటే అకారుకార మకారములు చెప్పచ్చు. అది ముందే చెప్పుకున్నాం గనక ఉదాత్త అనుదాత్త స్వరితాది స్వరములు ఇవన్నీ కూడా తే రూపం. ఈ 3ఇంటిలో అమ్మవారు ఉన్నారు. ఈ 3ఇంటిలో ఉంటూ 3ఇంటికి అంటకుంటూ ఉంటుందట. కానీ అమ్మవారిని 2 రూపాలుగా చూడాలి. 3ఇంటిలో ఉన్నది, 3ఇంటికి అతీతమైనది. 3ఇంటిలో ఉన్నది అంటే ప్రపంచంతో, 3ఇంటికి అతీతం అంటే ప్రపంచాతీతం. ఏది ప్రపంచాతీతమో అది 3గా ఉన్న ప్రపంచంలో ఉంది. కానీ ప్రపంచమంతా 3 అనండి. 3 ముమ్మాటికి 3. అదే ముమ్మాటికి అంటున్నాం కదా. కానీ 3 కాస్మిక్ నెంబర్ అన్నారు ఎవరు. అదే త్రిపుర అన్న అదే అర్థం. ఎందుకంటే అమ్మవారి నామాల్లో అన్నింటిలోకి అత్యద్భుతమైన నామం త్రిపుర. ఆ త్రిపుర అంటే చాలండి ఇక్కడ. త్రిస్థ అయితే 3ఇంట్లో ఉంది, కానీ 3 పోతే ఆవిడెక్కడికి వెళ్ళదు.
మూడింట్లో ఉంటుంది, 3 పైన ఉంటుంది, 3 పుట్టక ముందు కూడా ఆవిడ ఉంది, 3 పుట్టించింది ఆవిడే. అని త్రిభిపురా త్రిపుర, ఈ మూడింటికి పూర్వమే ఉంది కనుక త్రిపుర, ఈ మూడింటిలో పూరణాత్ పూరించి నిండిపోయి ఉంది కనుక త్రిపుర. ఎంత రమ్యమైన మాట అండి. అందుకే ఆ త్రిపుర శబ్దం ఎవడు ధ్యానం చేస్తాడో వాడు వ్యామోహాల నుంచి బయటపడతారన్నాడు కాళిదాసు మహాకవి. ఎందుకంటే ఉన్నదంతా అమ్మని తెలిసిన తర్వాత ఎందులో ఉందో దాన్ని మర్చిపోయి ఉన్న అమ్మవారిని మనం తెలుసుకుంటాం ఇక్కడ. అది త్రిపుర అంత గొప్ప శబ్దం.